నిద్రలో తరచుగా కండరాలు పట్టేస్తున్నాయా? అయితే ఈ వీడియో మీకోసమే. రాత్రి హాయిగా నిద్రపోతున్నప్పుడు ఒక్కసారిగా కాలు వెనుకున్న కండరము లేదా భుజం వెనుకున్న కండరం గట్టిగా పట్టేసి నిద్ర మధ్యలో లేచిపోయారా? కొన్ని సెకండ్ల నుంచి మరికొన్ని నిమిషాల వరకు ఆ నొప్పి చాలా ఎక్కువగా భరించలేనంత తీవ్రంగా ఉంటుంది కదా. అసలు ఇలా ఎందుకు ఉంటుంది? ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ లేదా ఏదైనా వ్యాధికి సంకేతమా అని చాలామందికి ఎన్నో డౌట్స్ వస్తూ ఉంటాయండి. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ ప్రియాంక ఫ్రమ్ కేర్ ఫిజియోథెరపీ. ఈరోజు ఈ వీడియోలో మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకునే ప్రయత్నం చేద్దాము. అసలు ఈ కండరాలు పట్టేయడం అంటే ఏంటి అనేది ఒక క్వశ్చన్ మార్క్ అందరికీ. దీన్ని మనం మెడికల్ టర్మ్ మజిల్ క్రాంప్ అని పిలుస్తామండి. ఒక్కసారిగా తానంతట తాను బిగుసుకుపోయి రిలాక్స్ అవ్వడానికి కొన్ని సెకండ్స్ నుంచి మినిట్స్ వరకు టైం తీసుకుంటుంది. దీన్ని మజిల్ క్రాంప్ అంటాం. ఈ ఫేజ్లో మనకు భరించలేనంత నొప్పి వస్తుందండి. ఇది ఎక్కువగా ఏ ఏ శరీర భాగాల్లో కనిపిస్తుంది అనేది ఒక చిన్న డౌట్. ఎక్కువగా ఇది తొడ కండరాలు, ఇంకా కాలు వెనుక భాగం అంటే పిక్క, కాఫ్ మజిల్ అని పిలుస్తాం. అక్కడ వేళ్ళు కూడా చాలా వరకు కుంకరలాగిపోతూ ఉంటాయండి. నార్మల్ స్టేజ్కి రావడానికి చాలా టైం తీసుకుంటాయి. ఈ భుజం యొక్క వెనుక భాగం స్కాపులా ఏరియా అంటామండి. ఇక్కడ కూడా ఎక్కువగా బిగుసిపోతూ ఉంటాయి అన్నమాట. ఈ కండరం బిగుసుకుపోవడం కొన్ని సెకండ్ల నుంచి నిమిషాల పాటే ఉన్న నొప్పి మాత్రం భరించలేనంత భయంకరంగా ఉంటుంది. దీనికి అసలు కారణాలు ఏమై ఉండొచ్చు అనుకుంటున్నారు? ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే డీహైడ్రేషన్ అండి. అవును, మీరు విన్నది నిజమే. డీహైడ్రేషన్ అంటే మన బాడీలో వాటర్ పర్సంటేజ్ చాలా తక్కువగా ఉండటం అన్నమాట. అంటే మీరు వాటర్ తక్కువగా తీసుకుంటే బాడీలో వాటర్ పర్సంటేజ్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. తగినంత మంచినీరు కానీ మనం తాగకపోతే కండరాల పనితీరు దెబ్బతిని ఈ మజిల్ క్రాంప్ అనేది ఎక్కువగా కనిపిస్తుందండి. రెండోది ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్. సోడియం, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం వంటి ఖనిజాలు మన యొక్క కండరాలు సరిగ్గా పనిచేయడానికి ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. ఇవి మనకు ఉండాల్సిన లెవెల్ కంటే తక్కువగా ఉన్నాయనుకోండి, ఈ కండరాలు బిగుసిపోయే సమస్యలు అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. 3, ఎక్కువసేపు నిలబడటం లేదా నడుస్తూ ఉండటం. పగలంతా ఎక్కువగా నడుస్తూనూ నిలబడుతూనూ ఉంటే రాత్రి అయ్యేసరికి మన మజిల్స్ బాగా టైట్ అయిపోయి అవి కూడా ఎక్కువగా కాంట్రాక్ట్ అయిపోతూ బిగుసుకుపోతూ ఉంటాయండి. ఎక్కువగా నిలబడటం ఇంకా నడవడం కూడా ఈ కండరాల బిగుసుతనానికి ఒక కారణమైపోతుంది. 4, చాలామంది ఎక్సర్సైజ్ చేసిన తర్వాత లేదంటే ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయకముందు కూడా వార్మప్ ఎక్సర్సైజ్ ఇంకా కూలింగ్ స్ట్రెచ్చింగ్స్ అలాంటివి చేస్తూ ఉంటారండి. ఇలాంటి టైంలో కూడా మజిల్స్ అనేవి చాలా టైట్ అయిపోయి పెయిన్ ఎక్కువ వస్తూ ఉంటుంది. దీనికోసం ఎక్సర్సైజ్ చేసే ముందు వార్మప్, ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత కూల్ డౌన్ స్ట్రెచ్చింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఒకే పొజిషన్లో ఎక్కువసేపు నిద్రపోవడం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవైపే తిరిగి ఎక్కువసేపు పడుకున్నారనుకోండి, ఆ కిందకి అంటే మీ బెడ్కి ఇంకా మీకు మధ్యలో ఉన్న ఆ మజిల్ పార్ట్స్ అయితే ఏవైతే ఉన్నాయో వాటి మీద స్ట్రెస్ ఎక్కువైపోతుంది. దానివల్ల కూడా బ్లడ్ సర్క్యులేషన్ తగ్గి అక్కడ ఉన్న కండరాలు బిగుసుకుపోవడం, నొప్పి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రెగ్నెన్సీ టైంలో పర్టికులర్లీ 3rd ట్రైమిస్టర్లో అంటే 7, 8, 9 నెలల్లో ఉన్నప్పుడు ఓవర్ వెయిట్ వల్ల ఎక్కువగా ఈ మజిల్ క్రాంప్స్ ఇంకా కాళ్ళు వేళ్ళు చేతుల వేళ్ళు కూడా ఎక్కువగా బిగుసుకుపోయినట్లు అలా అనిపిస్తూ ఉంటాయండి. మరికొన్ని హెల్త్ ఇష్యూస్ అంటే డయాబెటీస్, థైరాయిడ్, కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్, వేరే మెడిసిన్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కూడా ఈ కండరాలు బిగుసుకుపోతూ ఉంటాయి. ఈ కండరాలు బిగుసుకుపోవడానికి ఏవేవి కారణాలు అయి ఉండొచ్చు అనేది తెలుసుకుందాం. ఇప్పుడు అసలు కండరాలు బిగుసుకుపోయినప్పుడు మనం ఏం చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. అందరూ చేసేది ఫస్ట్ ఆ కండరం బిగుసుకున్నప్పుడల్లా భయపడిపోతూ ఉంటారండి. కొంచెం కూల్ అవ్వండి. ఏ కండరం అయితే పట్టేస్తుందో ఆ కండరాన్ని స్ట్రెచ్ చేయండి. ఎక్కువగా నిద్రలో పిక్కబట్టేస్తుంది కాబట్టి కండరం కానీ బిగుసుకుపోయినట్లయితే కాలు పొడవుగా చాపుకొని పాదం యొక్క వేర్లని మీ వైపుగా లాక్కోండి. నెమ్మదిగా చేయండి. ఇలా ఒక 3 నుంచి 5 సార్లు చేసినట్లయితే మీ మజిల్ కూడా రిలాక్స్ అవుతుంది. తర్వాత కొద్దిసేపు నెమ్మదిగా నడవండి. కొంతమందికి గోరువెచ్చని కాపురం పెట్టుకోవడం కూడా ఉపశమనం ఇవ్వచ్చండి. ఇలాంటి లక్షణాలు ఉంటే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి అనేది ఒక చిన్న డౌట్ ఉంటుంది. వారానికి 1 లేదా 2 సార్లు రావడం సహజం అండి. అలా కాకుండా రోజు వస్తూ ఉంటే అది రోజుకి
4-5 సార్లు వస్తూ ఉంటే మీరు తప్పకుండా డాక్టర్ని కలవాలి. కాలు వాయడం, ఎర్రబడటం ఇలాంటి లక్షణాలు ఉన్నా కూడా మీరు వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయాలన్న. 1 లేదా 2 సార్లు రాత్రులు నిద్రలో వస్తే సహజం అండి. అలా కాకుండా పగల టైంలో కూడా చాలామందికి పట్టేస్తూ ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు కూడా మీరు డాక్టర్ని తప్పకుండా కన్సల్ట్ అవ్వాలి. అయితే దీనికి ప్రివెన్షన్ లేదా అని చాలామంది అడుగుతూ ఉంటారండి. ప్రివెన్షన్ కూడా ఉంది. రోజంతా మీ బాడీ వెయిట్కి ఎంత వాటర్ అవసరమో అంత వాటర్ కూడా తాగుతూ ఉండాలి. మన ప్రీవియస్ వీడియోలో చెప్పున్నాను కదా, మన బాడీ వెయిట్ ప్రతి 20 kgsకి 1 లీటర్ ఆఫ్ వాటర్ మనకు కావాలన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 80 kgs బాడీ వెయిట్ ఉందనుకోండి, 4 లీటర్స్ ఆఫ్ వాటర్ కంపల్సరీ మనం తాగాల్సిందే. స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ కంటిన్యూగా చేయాలి. సపోజ్ మీరు డైలీ లైఫ్లో ఎక్సర్సైజ్ చేయడం అలవాటు ఉన్న వాళ్ళైతే ఎక్సర్సైజ్కి ముందు వార్మప్ చేయడం, ఎక్సర్సైజ్ తర్వాత కూడా కూల్ డౌన్ స్ట్రెచింగ్స్ తప్పనిసరిగా చేయండి. ఎక్కువసేపు ఒకే పొజిషన్లో ఉండకండి. కొంచెం సేపు నిలబడటం లేదా అటు ఇటు నడుస్తూ ఉండటం లాంటివి చేస్తూ ఉండండి. బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం వల్ల కూడా ఈ మజిల్ క్రాంప్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. నిద్రలో ఈ కండరాలు పట్టేస్తూ ఉండడం సహజమే, కానీ తరచుగా పట్టేస్తూ ఉంటే మాత్రం మీరు తప్పనిసరిగా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక మీ ఫ్యామిలీ ఇంకా ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని హెల్త్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.